ఇది చూడండి, గుజరాత్ జునాగఢ్లోని గిరినార్ సిద్ధక్షేత్రం. ఘనంగా శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలు. అశేష భక్తవాహినితో విశేష పూజలు అందుకున్న దత్తగురు. నిరంతర అన్నదానాలతో భక్తులకు సేవలందిస్తున్న అక్షయ నివాసం. సముద్ర మట్టం నుండి దాదాపు 4000 అడుగుల ఎత్తైన కొలువైన దత్తాత్రేయుడి స్వయంభూ పాద చరణాల దివ్య మందిరం. దత్తుడి స్వహస్తాల నుంచి వెలువడిన అన్నదాన క్షేత్రం, కమండల కుండం, అగ్నిగుండం ధుని. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న వారికి జీవితంలో తిరుగుండదని దత్తభక్తుల వాగ్దానం. ఇదిగోండి చూడండి, గిరినార్ శ్రీ గురుదత్తాత్రేయ స్వామి సిద్ధక్షేత్రం, గుజరాత్ జునాగఢ్ ప్రాంతంలోది. అగ్నిగుండం ధునిపై కప్పిన భస్మం అంటిది. స్వామివారు చూడండి, భలే ఉన్నారు కదా. మహంతి శ్రీ మహేష్ గిరిబాబు ప్రస్తుత పీఠాధిపతిన. సో ఈ చాలా విశిష్టమైన ప్రాంతం అన్నమాట. ఇది అత్యంత శక్తివంతమైన ప్రాంతం. ఒకసారి ఈ ప్రాంతం గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఏ క్షేత్రం అయితే 4 యుగాలుగా ప్రసిద్ధి చెందుతూ వస్తున్నదో ఆ క్షేత్రాన్ని సిద్ధక్షేత్రం అంటారు. అలాంటి సిద్ధక్షేత్రమే గుజరాత్లోని గిరినార్ మహాపర్వతం. సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మికతను తన బడిలో నింపుకున్న గిరినార్ పర్వతం మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ స్వామి జయంతి నాడు మరోసారి దత్తాత్మ శక్తితో ప్రకాశించింది. దత్త జయంతి విషయాలు ఏంటంటే, మార్గశిర పౌర్ణమి నాడు పున్నమి వెన్నెల కాంతులతో గిరినార్ ప్రాంతం మొత్తం దత్తనామస్మరణతో పులకరించిపోయింది. ఉదయం వేళ గిరినార్ పవిత్ర మార్గంలో ఉన్న శ్రీ దత్తపాద చరణ మందిరంలో ఘనమైన రాజోపచార, మహాపూజ మరియు మహాభిషేకంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. దత్త సాంప్రదాయంలోని ప్రాచీన పద్ధతులను అనుసరించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తాత్మకమైన త్రిమూర్త్యాత్మకమైన దత్తత్వయంకు రిపీట్. దత్త సాంప్రదాయంలోని ప్రాచీన పద్ధతులను అనుసరించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తాత్మకమైన దత్తత్వయంకు విశేష ఆహ్వానం పలికే ఈ పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. తర్వాత అత్యంత భక్తిభావంతో దత్తధుని, కమండల కుండం వద్ద దత్తాత్రేయ మహాయజ్ఞం జరిగాయి. ఈ సంవత్సరపు దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలు కేవలం ఆధ్యాత్మిక పండుగ మాత్రమే కాకుండా భారతీయ సనాతన సంస్కృతికి అర్థం పట్టే విశిష్ట ఆధ్యాత్మిక మహోత్సవంగా నిలిచిందనటంలో ఎలాంటి సందేహం లేదని భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. దేశ విదేశాల నుండి భక్తుల రాక. మహంత్ శ్రీ మహేష్ గిరి బాపు మరియు గురుశ్రీ అమృత గిరి బాపు. క్షేత్రంలో అన్ని వేళల్లో దశ దిశలా చూసుకుంటూ ముందుకు సాగుతున్న మహంత్ మహేష్ గిరిబాపు మరియు అమృత గిరిబాపు ఈ యొక్క జయంతి ఉత్సవాలు సంతోషంగా, ఆధ్యాత్మికంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సాగినందుకు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పుకొచ్చారు. భక్తులందరికీ గురుకృప కలగాలని తమ ప్రార్థనలు, ఆశీర్వాదాలు అందజేశారు. భజనలు, నామస్మరణలు, సామూహిక ప్రార్థనలతో పర్వతమంతా ఆధ్యాత్మికత తరంగాలతో నిండిపోవడం చూస్తూ ఉంటే ఈ గిరినార్ పర్వతం యొక్క భూలోక స్వర్గం అనే భావన కలిగిందనే తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇక్కడి నుంచి మనకి అసలు ఈ క్షేత్ర మహిమ ఏంటి అంటే, ప్రతి క్షేత్రానికి ఒక మహిమ ఉంటుంది కదా. సో ఈ క్షేత్ర మహిమ ఏంటి, ఎందుకు ఇది ఇంత ఫేమస్, ఇంత శక్తివంతమైనది ఎందుకంటే, పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో శ్రీ గురుదత్తాత్రేయ స్వామి యోగా, తపస్సు, ధ్యానం, సన్యాస ధర్మాలను పాటించిన పవిత్ర స్థానంగా చెప్పబడింది. అంతేకాకుండా దత్తుడి అనుగ్రహానికి పాత్రుడైన మరెందరో యోగులు, సిద్ధులు, మహా ఋషులు, అవధూతలు, నాగసాధువులు, దత్త ఉపాసకులు ఇక్కడ తమ సూక్ష్మ స్థూల శరీరాలతో తిరుగుతూ ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నేటికి ఈ రోజుకి అక్కడ నమ్మశక్యం కాని ఎన్నో దివ్య మహాద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. కింద నుండి 10,000 మెట్లు పైన ఉంటుంది స్వామివారి పాదచరణ మందిరం. గురుచరిత్ర మరియు పురాణాల ప్రకారం ఈ దత్తాత్రేయ పీఠం ఎంతో ప్రసిద్ధమైందని, దేశంలో అత్యంత ప్రభావశీల ఆధ్యాత్మిక కేంద్రం చెప్పబడింది. ఇక్కడ ఉన్న తపశ్శక్తి మరియు చైతన్యం ద్వారా ఆధ్యాత్మికంగా లాభపడడానికి ఎంతోమంది సాధకులు వస్తుంటారంటండి ఇక్కడికి. ఇక్కడ కొండపై నిరంతరం అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈ మహా కార్యక్రమం సాక్షాత్తు దత్తుడే ప్రారంభించిన చరిత్ర చెప్తుంది. దత్త సాంప్రదాయంలో దత్త భిక్ష అనేది అత్యంత పూజ్యమైనది, మహామనితమైనది, పవిత్రమైనది. ఆ దైవ సాంప్రదాయాన్ని కొనసాగించడానికి 365 రోజులు 24 గంటలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్షేత్ర నిర్వాహకులు. అందుకే ఈ క్షేత్రం అక్షయ నివాసంగా ప్రసిద్ధికి ఎక్కింది. అన్నదానం వెనక కఠోర శ్రమ ఉంటుందంటండి, నిజమే కదా. ఈ అక్షయ నివాసం స్వామివారి ఆలయానికి దగ్గరలో ఉంటుంది. సముద్ర మట్టం నుండి దాదాపు 3,500 అడుగుల ఎత్తున ఉంటుంది. వంటకు కావాల్సిన గ్యాస్ సిలిండర్లు, పాత్రలు మొదలుకొని కూరగాయల వరకు అన్నీ పైకి చేర్చడానికి ఎలాంటి సౌలభ్యం లేకపోవటం వలన
ఆలయ నిర్వాహకులే ఆ వస్తు సామాగ్రిని తమ భుజాలపై మోసుకొని చెమటోడ్చి తీవ్రమైన కష్టాన్ని సంతోషంగా భరిస్తూ పైకి చేరుస్తారు. ఉచిత అన్ని ప్రసాదాన్ని కడుపు నిండా స్వీకరించిన భక్తులు సంతోషాన్ని చూసి వారు పడ్డ కష్టాలను మర్చిపోతారు. ఈ విధంగా దత్త భక్తులకు సేవలు అందించడమే తమ ధ్యేయంగా ఉంటారు అక్కడ ఆలయ నిర్వాహకులు. చూసారా, 3500 అడుగులు పైకి దాదాపు 10,000 మెట్లు భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్ళటం అంటే ఎంత కష్టం కదా నిజంగా. ఒకనొక కాలంలో అక్కడ నీటి చుక్క కూడా లేకపోయేది. అప్పుడు దత్తాత్రేయ స్వామి తన కమండలాన్ని విసిరిన చోట ఒక నీటి గుండం ఏర్పడింది. ఆ విధంగా ఏర్పడినటువంటి గంగమ్మ ఇప్పుడు భక్తుల దాహార్తిని, నీటిని అవసరాలని తీరుస్తుంది. వేల అడుగుల ఎత్తున ఉన్న ప్రాంతంలో నీటి వసతి ఉండటమే అద్భుతమే కాకుండా శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దాంతోపాటుగా ఈ కొండపై నిరంతరం అగ్నిగుండం వెలుగుతూ ఉంటుంది. ఈ దునిని సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయ స్వామి వారే వెలిగించినట్టు చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. అనగా ఈ దివ్యజ్యోతి యుగయుగాలుగా వెలుగుతుందని తెలుసుకోవటం ఎంతో ఆధ్యాత్మిక పొలకిందులు తెప్పించే విషయం. ఈ దుని కింద ప్రతి సోమవారం ఆలయ నిర్వాహకులు 40 కేజీల రావి చెట్టు కొమ్మలు సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ అగ్నిని భస్మంతో కమ్మేస్తారు. తదుపరి సోమవారం వరకు ఎవరి నుంచి కానీ ఎలాంటి ప్రమేయం లేకుండా ఆ జ్యోతి అలాగే స్వతహాగా భస్మం కింద వెలుగుతూ ఉండటం నిజంగా ఆశ్చర్యం, మహాద్భుతం. యుగయుగాలుగా నిరంతరం వెలుగుతున్నటువంటి స్వామివారి వెలిగించిన అగ్నిగుండం దుని అండి ఇది.